నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయను కోరిన సీఎం. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. నైపుణ్యం పోర్టల్ ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడే ముందు నోరు అదుపులో తెచ్చుకోవాలని హెచ్చరిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు కేంద్ర కార్మిక క్రీడా శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని అమరావతిలో కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ కాకినాడలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రతిపాదించినట్లుగా వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీలో స్పోర్ట్స్ ఏకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించడంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. నైపుణ్యం పోర్టల్ ను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాలు మెరుగైన ఉపాధి అవకాశాలను ఓన్ క్యాప్ ద్వారా కల్పించాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నైపుణ్యం పోర్టల్ ను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓన్ క్యాంప్ ద్వారా కల్పించాలని సూచించారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 086323400678 లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలని తెలిపారు. ఇటీవల థాయిలాండ్ లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓన్ క్యాంప్ ఎన్ఆర్టీ ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అచ్చోసిన ఆంబోతుల్లాగా వైసీపీ నేతలు బరి తెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను అవినీతి సంపాదనాన్ని చెప్పడానికి వైసీపీ నేత పేర్ని నానికి సిగ్గుండాలని అన్నారు. తల్లిని తండ్రిని రోడ్డున పడేశాడు. కొడుకుతో గంజాయి వ్యాపారం చేయించి నియోజకవర్గంలో యువత జీవితాలను బొగ్గు చేసిన నీచుడు పేర్ని నాని అన్నారు. కొడుకుని అందనం ఎక్కించాలని అక్రమ సంపాదనను కుమ్మరించిన ప్రజలు ఈడ్చి తన్నిన పేర్ని నానికి సిగ్గు లేకుండా పోయిందని మండిపడ్డారు. మా తాత ముత్తాతల నుండి ఉన్న ఆస్తుల్ని చూపించి నేను అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నానని చెప్పడంపై మండిపడ్డారు. 5-6 శతాబ్దాల క్రితమే వందలాది మందికి మా నాన్న ఉపాధి కల్పించారని అన్నారు. వారు కష్టార్జితంతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన చరిత్ర మా కుటుంబానిదని స్పష్టం చేశారు. ఇసుకలో దోపిడీ చేశానని చెప్తున్న పేర్ని నాని రామాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా? మా నాన్న రాసిన వీలునామా ప్రకారం ఆస్తులు పంచుకున్నాం. దాన్ని కూడా రాద్ధాంతం సృష్టించి కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. లంకిశెట్టి భూములకు 216లో రిజిస్ట్రేషన్ చేయించి రూపాయికి 3 రూపాయలు కట్టించింది మీరు కాదా? ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసిన పేర్ని నాని కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇవాళ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మాకు చిన్నతనం నుంచి తెలుసు. ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట ఆయన అదుపు చేసుకోలేడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం. ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా,
ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు, మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడా కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా చెప్తా, మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మీరు, కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, ఆయన ఒక నిశాని, నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇంత కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ మీరు మా తండ్రి గారు కొన్నారు, నేను పుట్టలా అప్పటికి. ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు. చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతాక దిగారు వీళ్ళు. మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం. మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు, నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు. అందరూ సమానంగానే జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఇంచు కాదు. ఆయన్ని అడిగాను, నేను అన్నయ్యని అడిగాను. మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తున్నావు. అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద. అంటే మా కుటుంబాల మధ్యన తగదా పెడతావు నువ్వే కదా. నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీకు కలుస్తుంది తీసుకో అని చెప్పి 2016లో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు 2009లో మీరు ఇప్పించారు, 2016లో రిజిస్ట్రేషన్ చేయించారు. రూపాయికి 3 రూపాయలు కట్టించారు మాతో. నాకు వద్దు అదని చెప్పిన బతిలాడి తీసుకోమని చెప్పి మీరు ఇవాళ లంకిశెట్టి వాళ్ళ స్థలం నేను కొట్టేశానని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. అరెస్టులు, దాడులు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెప్తున్నారని అన్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులతో పాల్గొన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కార్యకర్తలతో కలిసి మంత్రి నారాయణ ప్రతి గడపకు వెళ్లి గత ఏడాదిని ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరించారు. సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అరెస్టులు, దాడులు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయిందని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారో గత ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు ఇచ్చిన రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ నిలిచిపోయాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందజేస్తామని హామీ ఇచ్చారు. వేదికను అలంకరించిన మీ అందరి అభిమాన నాయకుడు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారికి, మరియు జిల్లా ఈ యొక్క కాకినాడ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారికి ఉన్నారు. ఫస్ట్ ప్రశ్న పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్, ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది, రచ్చలు, రావేళ్ళు, అరెస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని. తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలకి వచ్చింది, ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వచ్చింది, అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే, రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు. దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే. వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇర్రెగ్యులర్ చేసేసి
ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 20,000 జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు. పాలోడికి ఎంత ఇవ్వాలా, రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా, పిల్లల చదువులకి ఎంత, తిండికి ఎంత, లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్లైన్స్లో జరగాలి. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్సులు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటున్నారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కదలలాగండి అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే 15,000 చేస్తారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. కానీ మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం ఒక ఇంట్లో 2 పిల్లలున్నా 3 ఒకరికే ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డిమారల్ అవుతాడు, వాడిని చదివించలేకపోతే వాడు కూలీనాలికి పోవాలా, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం, మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ ఉన్నా మన రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి వేశారు. 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాం తప్పకూడదని వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికుల నిరావధిక సమ్మెకు దారితీసిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గత 22 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెబాట పెట్టారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరింది. 22వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు సాగింది. ధర్నా చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హాజరై ప్రసంగించడం జరిగింది. కార్మికుల సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ అందజేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని, పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలని తదితర డిమాండ్ల న్యాయబద్దమైనవని, ఈ సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. ఈ క్రమంలో కార్మికులు రోడ్డుకి ఆందోళన చేయవలసిన పరిస్థితి నెలకొందని, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 17వ తేదీ గురువారం సిడిఎంఏ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. విజయవాడలో 22వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విజయవాడలో 4వ రోజు అయితే రాష్ట్రం అంతా ఈరోజు ప్రారంభమైంది. వేలాది మంది సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కకుండా చర్చలు జరపాలి. అక్కడక్కడ నోటీసులు ఇచ్చి బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతూ ఉంది. ఇటువంటి కుట్రలతోటి మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని అనగదొక్కాలనుకుంటే సాధ్యం కాదు, తిప్పి కొడతాం. రేపు ఇప్పటివరకు ఓర్పుతోటి సహనంతో పోరాటాలు చేశాం. ప్రభుత్వం చర్చలు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులేయట్లేదు. అందుకే రేపు డిఎంఏ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సమస్యలు పరిష్కరిస్తారా లేదా, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి, ఇంజనీరింగ్ కార్మికులు 36 జీవో ప్రకారం జీతాలు పెంచండి, మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతేనో వాటికి జీవోలు ఇవ్వండి. మీరు అవన్నీ ఇవ్వగలిగితే మేము సమ్మె విరమిస్తాం, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూద్దాం. కానీ ప్రభుత్వం ఇగో ఫీల్ అవుతూ ఉంది,
బేషరతుగా ప్రభుత్వం చర్చలకు పిలవాలి. చర్చలు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు అక్కడ భవిష్యత్తు కార్యాచరణని డిఎంఈ ఆఫీస్ దగ్గర ప్రకటిస్తాం. ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించకుండా మాపై పోలీసు నిర్బంధం ప్రయోగించి అధికారులతోటి రాజకీయ నాయకులతోటి బెదిరించాలనుకుంటే మాత్రం పోరాటం ఉధృతం అవుద్ది. ఇప్పటిదాకా చూసి చూడనట్టు జాగ్రత్త వహిస్తున్నాం ప్రజల కోసం. కానీ ఆ ప్రజల మీద మమకారం లేకుండా, ప్రజల మీద ప్రేమ లేకుండా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలతోటి కలిసి ప్రజలను కలుపుకొని ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. పండుగల విషయాలలో తేదీలలో తేడాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమైక్య సేవా సంఘం అధ్యక్షులు ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు పండుగ సెలవు ఇవ్వవలసి ఉండగా వేరువేరు తేదీలు ఇటీవల ముందుకు రావడంతో పండుగలు చేసుకునే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ సేవా సంఘం ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ శర్మ, గౌరవ సలహాదారు పట్టాభి శాస్త్రి, సభ్యులు పులిపాక చంద్రశేఖర్ తదితరులు పండుగ తేదీల ఖరారు విషయమై మాట్లాడారు. సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ రానున్న 2026వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినము దుర్గానితం ప్రకారం గణన చేసిన తేదీలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీలను వెల్లడించారు. జనవరి నుంచి నవంబర్ వరకు 15 సెలవు దినాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సెలవు దినాలుగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సెలవు దినాలనే రాష్ట్ర ప్రభుత్వ పండుగ సెలవు దినాలుగా అమలు చేయాలని అదే సరైన పద్ధతి అని తెలిపారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో జూలై 13, 14, 15 తేదీల్లో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి. అయితే మన భారతదేశం మొత్తం అంతా కూడా దుర్గణిత ప్రకారంగానే, అంటే భారతదేశ ప్రభుత్వ సమ్మతమైనటువంటి దుర్గణిత ప్రకారంగా జరుగుతుంటాయి. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 విధమైనటువంటి పూర్వ పద్ధతి, దుర్గణితము అనేటువంటి 2 పద్ధతుల ద్వారా ఈ పండుగల నిర్ణయాలు జరుగుతుంటాయి. దానివల్ల కొన్ని పండుగలు తేడా వస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయం సృష్టింపబడుతోంది. దానికోసమని మొన్న 13, 14, 15 తేదీలో నరసారావుపేట కాసు కళ్యాణ మండపంలో ఆ పూర్వ పద్ధతి వారు, మీ దుర్గణిత వారు ఇద్దరూ కూర్చుని పండుగల్ని, కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల్ని ఏకీకృతం చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి అలజడి ఉండకుండా ఉండాలని పండుగలు నిర్ణయించడం జరిగింది. ఆ పండుగల్ని మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అలాగే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత పరాభవంలో జరిగేటువంటి ఈ పండుగల్ని మా సెక్రటరీ గారు ఒకసారి మీకు చెప్తారు. అది వారు కూడా వారి సందేశాన్ని. పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని, అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు 13, 14, 15 నరసరావుపేట నందు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరు పంచాంగకర్తల్ని అక్కడికి సమావేశపరిచి మా దుర్గణితం ప్రకారం ఏవైతే పండగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరూ మాతో సరిపుచ్చుకున్నారు. ఇది శుభ పరిణామం. ఇలాగే ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందికరం కాదు, కానీ గత సంవత్సరం 2 పండుగలు నిర్ణయాలు తేడా రావడం వల్ల ప్రజలు కాస్త అయోమయ స్థితికి వెళ్ళారనేది నిజం. అలాగే సంవత్సరాల్లో కూడా పండుగ నిర్ణయాల్లో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది. ఈ వ్యత్యాసం ఉండకుండా ఉండాలనేది మా సంకల్పం. కానీ ఈ వ్యత్యాసం ఏర్పడితే ప్రజల్లో అయోమయ స్థితి ఏర్పడి ప్రభుత్వాలకి కాస్త తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వాలు గమనించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి రాష్ట్రీయ పంచాంగం ప్రకారము మేము ఇచ్చిన పండుగ నిర్ణయాలు సరిపోతాయి. ఆ కారణంగా భారతదేశం మొత్తము ఆచరించేటటువంటి పండుగ నిర్ణయాలు మన రాష్ట్రాల్లో కూడా ఆచరింప చేయాలని గవర్నమెంట్కి మా యొక్క సూచన, ప్రభుత్వాలకి మా యొక్క విన్నపం. దళారీ వ్యవస్థను సహించేదే లేదు. రైతు బజార్లో అవకతవకలు ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు సేవలు అందించవలసిందే అని గాంధీనగర్ రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజార్లో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని, పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలు అందించవలసిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ గాంధీనగర్ సామమూర్తి రోడ్డు రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయల విక్రయ స్టాల్స్ ను పరిశీలించి ధరల పట్టికలను పరిశీలించారు.
వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తారు. దివ్యాంగ కేటగిరీలో ఓ వ్యక్తికి స్టాల్స్ను కేటాయించగా ఆ స్టాల్లో వేరొకరు ఉండటంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్లు ప్రకారం అందించాలని, స్టాల్ నిర్వాహకులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరికి కేటాయించిన స్టాల్స్ వాళ్ళు నిర్వహించుకోవాలని, మధ్యవర్తులు దళారుల తిష్ట వేస్తే సహించేది లేదని, రైతు బజార్ల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్టాల్ను ఏ కేటగిరీ కింద కేటాయించారు, ఎవరికి కేటాయించారు తదితర వివరాలతో కూడిన బోర్డును స్టాల్లో ప్రదర్శించవలసిందేనని, కూరగాయల ధరల వివరాల బోర్డు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం కనిపించిన, రైతు బజార్ల సేవల విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బజార్ల లోపల బయట ఎక్కడ పాలిథిన్ సంచులు కనిపించినా అందుకు ఎస్టేట్ అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని, వినియోగదారులు క్లాత్ లేదా జూట్ బ్యాగులు ఉపయోగించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ప్లాస్టిక్ వినియోగం దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులకు సూచించారు. చాలా కవర్లు పెడుతున్నారు. వీళ్ళు కూడా సైడ్ వాళ్ళకి బ్యాగ్ పెడతారో వాళ్ళకి అది చైల్డ్హుడ్ దగ్గర నుంచి స్కూల్స్ లో స్టార్ట్ చేస్తాం. అలాగే కాలేజెస్ దెన్ వీఆర్ గోయింగ్ మా ఇంటికా షాప్కా ఇది షాప్ ఎక్కడ పెట్టుకున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎంత కొనుక్కుంటున్నావు? ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఓనర్ ఎవడో, దీనికి ఎలా అలర్ట్ అయింది ఇవన్నీ పెట్టాలి కదా. నెంబర్ 3 సార్. నీ పేరేంటమ్మా? కోరుతున్నారు అలాట్మెంట్ పెట్టే ఒకసారి. ఇది ఎవరిది? మీకా? ఇది ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ? మీరెవరు? గుమాస్తాను. మీ ఓనర్ ఎవరు? ఉందా? లెటర్ ఉందా మీకు? అలాంటి లెటర్ ఉందా? విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 2 హత్యలు చేసింది రౌడీ షీటర్లుగా పోలీసులు గుర్తించారు. 210 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కిషోర్ అనే రౌడీ షీటర్ ఈ 2 హత్యలు చేసి పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల ఒకరు విజయవాడ, మరొకరు విజయనగరంగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సరిత, ఏసీపీ పవన్ కుమార్ పరిశీలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయను కోరిన సీఎం. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. నైపుణ్యం పోర్టల్ ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.